మేము మా ఉద్యోగాల కోసం తాపత్రయపడలే. మేం చేపట్టిన పదవి ఒక భావోద్వేగము. ఈ లబ్ధిదారులకు ఏదైనా న్యాయం చేయాలన్న ఆలోచనతో మన ప్రభుత్వం ఈరోజు దాదాపుగా ఈరోజు మీ నియామకాలతోని 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు నేను అందించిన. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అది ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, లేదా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్లో కావచ్చు, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఏ రాష్ట్రాన్నైనా ఏ రాజకీయ పార్టీనైనా నేను సూటిగా సవాల్ విసురుతున్నా. 10 నెలల్లో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన ముఖ్యమంత్రి కానీ రాష్ట్రం కానీ ఉంటే మీరు ఏదైనా చూపించండి, నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. మా రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము ప్రజాపాలనలో 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా ఈ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా నిలబడ్డది. ఒక బాధ్యతను భావోద్వేగంతో మేము నిర్వహించినాము. అన్ని పరీక్షలు పద్ధతి ప్రకారం నిర్వహించినాం. ఒకప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ధర్నాలు జరిగేటి, నిరసన తెలిపేది నోటిఫికేషన్లు ఇస్తారా అయ్యారా. నేను వచ్చిన తర్వాత మీద నోటిఫికేషన్లు ఇస్తే మీరు ధర్నాలు చేయమొదలుపెట్టారు. ఇన్ని నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపునరని అశోక్ నగర్ చౌరస్తలో ధర్నాలు జరిగినాయి. రేవంత్ రెడ్డి నువ్వు రా అడికి అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేది నేను, చదువుకోండి, మీరు పోటీ పరీక్షలు రాయండి అని మన పిల్లలకు విజ్ఞప్తి చేసిన. ఎక్కడ కూడా ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇవ్వమని ఉద్యమాలు జరిగినాయి, నోటిఫికేషన్లు ఇవ్వమని ధర్నాలు జరిగినాయి. కానీ ఇంతగానం నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపుండ్రు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా? మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కొన్ని వాయిదా వేయండి అని ధర్నాలు జరిగినాయి. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. ఎందుకంటే ఏండ్ల తరబడి వాయిదాలు పడుతూ వస్తున్న నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా ఆ పిల్లలకు ఉద్యోగం రావడమో రాకపోవడమో అర్థమైతే ఇంకొక పని కోసం వెళ్తారు. తల్లిదండ్రులకు కూడా వాడికి ఉద్యోగం వస్తే పెళ్లి చేద్దాం అనుకుంటారు. 22-23 ఏళ్ళకి హైదరాబాద్ వచ్చాడు, 33 ఏళ్ళు ఆయన ఉద్యోగం రాకపోతే ఇంకెప్పుడు పెళ్లి చేయాలా? మా ఆడపిల్లలకు పెళ్ళి ఎట్లా ఉద్యోగం వస్తుంది కదా అని పెళ్లి చేస్తే వాళ్ళ పిల్లలే స్కూల్కి పోతురు. మా చెల్లెళ్ళకు వాళ్ళకు ఉద్యోగం అనేది తెలియకుండా పోయింది. లేకపోతే పిల్లగానికి ఉద్యోగం వస్తుందని పిల్లనిస్తే వానికి ఉద్యోగం రాకపోతే అరే పిల్ల ఉద్యోగం వస్తుందని కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లగాడు ఉద్యోగం సంగతి తెలుస్తలేడంటే అత్తగారు వాళ్ళకి ఎంత. ఇవన్నీ ప్రాక్టికల్గా ఉన్న సమస్యలు. నేను చెప్పేటివి పాసింగ్ రిమార్క్ కింద నేను చెప్తున్నా, కానీ వాస్తవంగా మధ్యతరగతి కుటుంబాలలో ఉన్న ఒక దీర్ఘకాలికమైన సమస్య. కోచింగ్ సెంటర్లకు ఫీజులు కట్టాలి, పిల్లలు హైదరాబాద్లో చదువుకోవడానికి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇక్కడెక్కడ ఉద్యోగం పోయేటట్టు ఉండదు, ఊర్లలో తల్లిదండ్రులకు వీళ్ళకి పంపించగలిగినంత ఆర్థిక స్తోమత ఉండదు, వాళ్ళు ఉపాధి హామీ కూలీకి పోయో లేకపోతే ఊర్లలో కూలీ నాలి పనిచేసి ఆ పైసలు ఎన్ని సంవత్సరాలు పంపించాలి, వాళ్ళ కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలా. అందుకే నేను నిర్ణయించుకున్నా, ఏ ఖాళీలైనా పెండింగ్ పెట్టకండి. అందుకే గ్రూప్ 1 ఎన్ని రకాల కేసులు వేసినా సుప్రీంకోర్టు వరకు కొట్లాడి అన్ని కేసులను, తప్పుడు కేసులను అన్నిటిని కూడా బంగాళాఖాతం లేపించి ఇవాళ గ్రూప్ 1 ఫలితాలు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 563 గ్రూప్ 1 పోస్టులు ఎన్నడి ఇవ్వలే. ఇవాళ మన ప్రభుత్వం 30 రోజుల్లో 563 మంది గ్రూప్ 1 పోస్టులను మనం నియమించుకోబోతున్నాం. గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా మనం ఫలితాలు ఇచ్చినాం, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. విత్-ఇన్ డేస్లో 2,000 గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కలిపితే దాదాపుగా 2,000 పైచీలకు ఉద్యోగాలు నియామక పత్రాలు తెలంగాణ రాష్ట్రంలో ఇంకో 30-40 రోజుల్లో మనము నియమించుకోబోతున్నాం. ఉద్యోగాలు 2-2.5 వేలు ఉండొచ్చు, కానీ 10 లక్షల పైగా విద్యార్థులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతూ వాళ్ళు ఊరు నుంచి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉద్యోగం వచ్చిందానో రాలేదానో చెప్పుకోలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అన్నీ అడ్డుకోవాలనే ప్రయత్నమే. మేం చెయ్యలేదు కాబట్టి రేవంత్ రెడ్డిని చెయ్యనీయకూడదు, మేము రోడ్లు వేయలేదు ఈయన రోడ్లు వేయకూడదు, మేము ఉద్యోగాలు ఇవ్వలేదు ఈయనను ఉద్యోగాలు ఇవ్వనీయకూడదు, మేము సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కాబట్టి ఈయనను చేయనీయకూడదు, మేము పరిశ్రమలు తేలేదు
ఈయన తెస్తే ఏదో ఒకటి కాళ్ళల్లో కట్టడం పెట్టాలి. ప్రతిదీ ఆనాడు ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ సెంట్రిక్గా ఈ రాష్ట్రంలో నిర్ణయాలు జరిగితే ఈరోజు ప్రజల కోణంలో, నిరుద్యోగ యువకుల కోణంలో, విద్యార్థుల కోణంలో ఈరోజు మన ప్రభుత్వం, ఈరోజు విద్యార్థులకు మీరు అందరూ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే, దాదాపుగా డైట్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పెంచలేదు. నేను 40% డైట్ ఛార్జెస్ సింగిల్ స్ట్రోక్లో నేను ఇచ్చిన. కాస్మెటిక్ ఛార్జెస్ హాస్టళ్ళల్లో ఆడపిల్లలు ఉంటారు, పేదోళ్ళ పిల్లలు ఇంటి దగ్గర తల్లిదండ్రులను అడగలేరు. చిన్న చిన్న సబ్బు కాడ నుంచి మొదలు పెడితే చిన్న చిన్న కాస్మెటిక్స్ని అడగలేరు. 200% 20 ఇయర్స్ నుంచి పెండింగ్ ఉంటే నేను 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ఎవ్రీ మంత్ గ్రీన్ ఛానల్ వాళ్ళకి పేమెంట్